యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఎప్పటికీ మొదలవతని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ తన దురాశతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. లక్షల కోట్లు దోచుకొని పాలనను అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. లెక్కలు తీస్తే బొక్కలు తేలే పరిస్థితి ఉందన్నారు. ఆ అప్పులన్నీ కడుతూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. కోట్ల రూపాయల లావాదేవీలు కేసీఆర్ కుటుంబ సభ్యుల జేబుల్లోకి పోయినాయి. దొడ్డు బియ్యం పేరిట ఇలా సన్న బియ్యం ఇస్తా ఉంటే ఎవడొక చటాక్ బియ్యం కూడా అమ్ముకోవట్లే, తిని ఆస్వాదిస్తా ఉన్నారు రుచికరంగా. ఇది ప్రభుత్వం ఒక గొప్పతనం, రేవంత్ రెడ్డి గారి విజన్ వల్ల జరుగుతూ ఉంది. ఇవాళ ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టాం. ఇదివరకు రైతులకి ఇన్సూరెన్స్ ఉండే, నిన్నగాక మొన్న బట్టి గారు పెట్టిన బడ్జెట్ లో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ కుటుంబంలో ఎవరు చనిపోయినా 5 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది యావత్ దేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక నిర్ణయం మొన్న ప్రకటించడం జరిగింది. ఈ దేశంలో జిస్కి జితని ఆబాది ఉనికి ఉతని భాగేదారి అని దాన్ని సాకారం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా ఇలా కుల సర్వే చేసి రాహుల్ గాంధీ ఆకాంక్షని పరిపూర్ణంగా నిర్వర్తించి ఈ రాష్ట్రంలో ఈ జనాభా ఇంత శాతం ఉందని చెప్పగలిగిన. ఈ దేశంలో కుల సర్వే ఎప్పుడు జరిగింది అనిల్ గారు? 1937లో బ్రిటిష్ వారు చేస్తే, 31లో బ్రిటిష్ వారు చేస్తే, అంటే దాదాపు 95 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సర్వే చేయగలిగినారు. దట్ ఈస్ ఓన్లీ తెలంగాణ. ఓన్లీ తెలంగాణ రోల్ మోడల్ అయింది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సర్వే చేసినారు కాబట్టి మోడీ గారు దేశవ్యాప్తంగా కుల సర్వే అంటా ఉన్నారు. దాని అర్థమైంది తెలంగాణ ఇలా దేశానికి ఒక రోల్ మోడల్గా జరిగింది. మన ముఖ్యమంత్రి ఒక రోల్ మోడల్గా జరిగినాడు.